అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా చేపల ఆవిడ ఇటువంటి చేపలు ములవాడ బొంతలు తర్వాత గులివిందలు రండి గులివిందలు తెచ్చింది. ఈరోజైతే నేనైతే ములవాడ తీసుకున్నానండి. ఈ ములవాడతో పులిచి చూపిస్తాను. చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈవిడ మాకైతే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈవిడే చేపలు తెస్తారండి. ఈవిడ దగ్గర నేను తీసుకుంటాను అనమాట. ఇందాక మీకు చూపించాను కదండి చేపలు ఆవిడ కోసినప్పుడు ములవాడ చేప. ఇదిగోండి ముక్కలు కట్ చేసుకుంటే ఇలా వచ్చేమాట. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాము. పులుసుకి టమాటాలు, పచ్చిమిర్చి, చిన్న మామిడికాయ ముక్కండి, గసగసాలు, ధనియాలు, కొన్ని స్పైసెస్ తీసుకున్నానండి. ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం మొత్తం మెత్తని పేస్ట్లా చేసుకోండి మసాలాని. చింతపండు చూసారా, పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి. చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండును కడిగేసి ముందుగా నానబెట్టేసుకోండి. కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి. హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చెప్పాను కదండి మసాలా పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోండి. మసాలా పేస్ట్, పచ్చిమిర్చి ఎర్రగా వేగాలండి. పసుపు కొద్దిగా వేసుకోండి. బాగా కలుపుకోండి. చూడండి మసాలా పేస్ట్ అయితే ఎర్రగా వేగింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కారం వేసుకోవాలి. బాగా కలుపుకోండి. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసుకుందాం. కలుపుకోండి. కాసేపు మగ్గిద్దామండి మామిడికాయ ముక్కలను కూడా. ఇందాక చూపించాను కదండి పులుపుని, చింతపండుని నానబెట్టుకున్నాను. ములవాడలో మొత్తం ఆ పులుపు చిక్కగా తీసుకుని వేసుకోవాలండి. ఇప్పుడైతే మొత్తం బాగా మగ్గిందండి. ఇంక ఇప్పుడైతే చేపలు పులుపుతో పాటు వేసేసుకోవాలండి. కలుపుకోండి. అంటుకున్నట్టు పెట్టాలండి. ఈ పులుసుని మాత్రం పలచగా పెట్టకూడదు అన్నమాట. అంటుకున్నట్టు పెడితే పులుసే బాగా టేస్ట్గా ఉంటుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. గరిటె పెట్టి కదిపేయకూడదు. కాస్త ఉడికిన తర్వాత కదుపుకోవాలండి. చూడండి పులుసు అయితే బాగా మరిగిపోయిందండి. చాలా వరకు మరిగిపోయింది అన్నమాట. ఇలాగే నెమ్మదిగా కలుపుకోవాలండి. ఏమవ్వదు కానీ కొంచెం స్లోగా కలుపుకుంటే మంచిది. చూడండి ముక్కలు ఏమవ్వదండి. మొత్తం మరిగిపోయిందండి. కంప్లీట్ అయిపోయింది. పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ములవాడంటేనే పులుసే టేస్ట్ అండి. చాలా వరకు కాస్త అన్నీ బాగా వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పినట్టు చేయండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. చివరగా అయితే కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఈ పులుసులో మామిడికాయ ముక్కలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. నంచుకోవడానికి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి పులుసుతో పాటు ముక్కలు. మీకు విషయం చెప్పానో చెప్పలేదోనండి. ఈ ములవాడిన మాత్రం పులుపు చిక్కగా తీసుకొని ఒక ½ అలాగా వదిలేయాలండి. ములవాడలో పోసుకొని ఆ తర్వాత అవి మనము అలా కుక్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట అండి. ఎంతో టేస్ట్గా ఉండే ములవాడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో నేను ఎలా చేశాను మీరు అలా చెయ్యండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. మీరైతే తినేసి చేసుకొని తిని నాకైతే కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ గురించి ఎదురు చూస్తున్నానండి. మాలాంటి కొత్త వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ మేము పెడతామండి, పెట్టగలుగుతాము. నా కొత్త ఛానల్ను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.